హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం వచ్చేసి పైథాన్ని యూజ్ చేసి ఒక ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ని ఎలా డెవలప్ చేసి ఎలా డిప్లాయ్ చేయబోతున్నాము అనేది డీటెయిల్గా తెలుసుకోబోతున్నాము. సో దానికన్నా ముందు నేను ఎలాంటి అప్లికేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనేసి ఒక డెమో ఇస్తున్నాను అనమాట. సో ఈ డెమో వచ్చేసి నేను ఒక ప్రాక్టీస్ చేసుకునే ఒక హోస్టింగ్ వెబ్సైట్లో అప్లోడ్ చేశాను. అదేంటంటే పైథాన్ ఎనీవేర్ అనేసి. అందుకే నా వెబ్సైట్ యొక్క లింక్ వచ్చేసి abhishek.pythonanywhere.com అనేది ఉంది. సో ప్రాక్టీస్ పర్పస్ కాబట్టి మనం ఎలాంటి మనీ స్పెండ్ చేయకుండా జస్ట్ ప్రాక్టీస్ చేసుకునేది వర్క్ అవుతుందా లేదా టెస్ట్ చేయాలి అనుకుంటున్నాము కాబట్టి జస్ట్ ఇలాంటి ఒక ఫ్రీ వెబ్సైట్లో హోస్ట్ చేశాను అనమాట. ఓకే, సో ఈ వెబ్సైట్ ఏంటి అంటే మనకు రికమెండేషన్స్ లాగా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు వచ్చేసి కొన్ని మూవీస్ నచ్చాయి. ఆ మూవీస్ నేను మా ఫ్రెండ్స్కి రికమెండ్ చేయాలి అనుకుంటున్నాను, లేదా నా ఫాలోవర్స్కి రికమెండ్ చేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక 1000 మూవీస్ చూస్తామనుకోండి ఒక 1 or 2 yearsలో. సో ఆ 2 yearsలో చూసిన మూవీస్ అన్నీ గుర్తుపెట్టుకోలేం కదా. సో ఆ మూవీస్ అన్నింటినీ నాకు నచ్చినప్పుడు నేను వీటిలో అప్లోడ్ చేస్తాను. సో ఇంకా ఎవరైనా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చేసి ఎక్కువ లైక్స్ ఉన్న మూవీస్, లేదా ఎక్కువ కామెంట్స్ ఉన్న మూవీస్, లేదా లేటెస్ట్ మూవీస్, థ్రిల్లర్ మూవీస్, సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ని అప్లై చేసి ఆ మూవీస్ని ఫిల్టర్ చేసుకొని వాళ్ళకి నచ్చిన మూవీని వాళ్ళు చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వెబ్సైట్ వచ్చేసి కంప్లీట్ మూవీని అప్లోడ్ చేయడానికి కాదు, జస్ట్ ఒక పోస్ట్ క్రియేట్ చేస్తామన్నమాట. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూలీ మూవీ ఉంది. సో కూలీ మూవీ గురించి ఒక పోస్ట్ రాస్తాను. సో కూలీ మూవీ ఒక ఇమేజ్ అండ్ అందులో ఎవరెవరు నటించారు, దాని స్టోరీ ఏంటి అనేసి ఒక డిస్క్రిప్షన్ లాగా రాస్తాను. ఓకే, సో అప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు ఆ డిస్క్రిప్షన్ నచ్చి వాళ్ళకు ఆ మూవీని చూడాలనుకుంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కానీ యూట్యూబ్లో కానీ అవైలబుల్గా ఉంటే చూసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ ఏంటంటే ఒక మెమొరీ లాగా, ఒక రికమెండేషన్ లాగా, ఒక పోస్ట్ లాగా క్రియేట్ చేస్తున్నాం అంతే. కంప్లీట్ వీడియో అయితే కాదు, జస్ట్ ఒక ఇమేజ్ కనిపిస్తుంది అంతే. నేను చూపిస్తాను చూడండి. డౌన్కి స్క్రోల్ చేస్తున్నాను. సో డౌన్కి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూడండి, మనకు 2 రికమెండేషన్స్ అన్నట్టు కనిపిస్తున్నాయి. ఒకటి లక్నవరం లేక్ అనేసి, ఇంకొకటి 11 మూవీ అనేసి. సో 2 పోస్ట్స్ అయితే చేశాము. ఒకటి వచ్చేసి ప్లేస్ గురించి లక్నవరం లేక్, ఇంకొకటి వచ్చి మూవీ గురించి. సో బై డిఫాల్ట్గా వెబ్సైట్ ఓపెన్ చేయగానే నాకు 2 వచ్చేసాయి కదా. బట్ ఇక్కడ మనకు ఫిల్టర్ ఉంది చూడండి, ఇక్కడ కేటగిరీ అని ఉంది కదా. సో ఈ కేటగిరీలో నేను సెలెక్ట్ చేసేసుకొని మూవీ అని ఇచ్చాను అనుకోండి. మూవీ అని ఇచ్చేసి అప్లై చేశాను. సో ఇప్పుడు నాకు ఆ 2 పోస్టుల నుంచి ఫిల్టర్ అయిపోయి ఒకటే పోస్ట్ అనేది రావడం జరిగింది చూడండి, 11 అనేసి. సో మూవీస్ని, ప్లేసెస్ని, ఫుడ్ని ఇలా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్ అది. లేదు సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే మనకి ఇక్కడ కేటగిరీలో ఆల్ అని పెట్టేసి, లేదు కేటగిరీలోనే మూవీ అని పెట్టేసి నాకు ఓన్లీ థ్రిల్లర్ మూవీస్ కావాలి, లేదా ఓన్లీ 2025లో వచ్చిన మూవీస్ కావాలి, లేదు అంటే ఈ 11 మూవీలో నవీన్ చంద్ర హీరో కదా. సో ఆ నవీన్ చంద్రకి సంబంధించిన మూవీస్ నాకు డిస్ప్లే అవ్వాలి, అలా ఫిల్టర్ కూడా యాడ్ చేశాను అనమాట. ఇక్కడ చూడొచ్చు మనకు టెక్స్ట్ బాక్స్ ఉంది కదా. ఈ టెక్స్ట్ బాక్స్లో వచ్చేసి నేను నవీన్ అని యాడ్ చేస్తున్నాను. సో నవీన్ అని యాడ్ చేసేసాను అండ్ అప్లై పైన క్లిక్ చేశాను. సో అప్లై పైన క్లిక్ చేసినట్టయితే కూడా మనకు ఆ పర్టికులర్ మూవీ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ నేను ట్యాగ్స్లో నవీన్ చంద్ర అనేసి ఆ పర్టికులర్ నేమ్ని యాడ్ చేశాను అనమాట. సో ట్యాగ్స్లో మనకు ఇక్కడ మనం ఇచ్చిన ఫిల్టర్లో వాల్యూ మ్యాచ్ అయితే కనుక మనకు ఆ మూవీ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను నాగార్జున అని ఇస్తున్నాను. నాగార్జున అని ఇచ్చేసాను అండ్ అప్లై కొట్టాను. సో రిఫ్రెష్ అవుతుంది పేజ్. రిఫ్రెష్ అయ్యాక చూడండి, ఇప్పుడు మనకు ఎలాంటి రికమెండేషన్స్ కనిపించట్లేదు. ఎందుకంటే నేను మూవీ అని ఇచ్చేసి కేటగిరీ దాంట్లో నాగార్జున నేమ్ తోటి ట్యాగ్ అయ్యేటివి రావాలని ఇచ్చాను కాబట్టి ఎలాంటి మూవీస్ లేవు, నాకు రికమెండేషన్స్లో ఏం రాలేదు. సో మీకు అర్థమవుతుంది కదా ఫిల్టర్ అనేది వర్క్ అవుతుంది అనేది. అండ్ ఇక్కడ సార్ట్ బై ఆప్షన్ గురించి, సార్ట్ బై వచ్చేసి లేటెస్ట్గా పోస్ట్ చేసిన పోస్ట్స్ కావాలా, లేకపోతే ఆ పోస్ట్కి ఎక్కువ లైక్స్ ఉన్న దాన్ని బేస్ చేసుకొని రావాలా, ఎక్కువ కామెంట్స్ ఉన్న దాన్ని బేస్ చేసుకొని రావాలని కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మోస్ట్ లైక్స్ అని చేశాను, అప్లై ఇచ్చేసాను. సో అప్లై చేసినట్టయితే చూడండి ఇక్కడ మనకు 2 వచ్చేసాయి. ఎందుకంటే నేను ఇక్కడ కేటగిరీలో మూవీ కానీ ప్లేస్ కానీ ఏం సెలెక్ట్ చేయలేదు. సో రెండిట్లో చూసుకున్నట్టయితే మనకు బై డిఫాల్ట్గా లెఫ్ట్ సైడ్ 11 మూవీ ఏదైతుందో 11 మూవీకి 2 కామెంట్స్, 2 లైక్స్, 1 కామెంట్ ఉంది. అండ్ ఇక్కడ లక్నవరం లేక్కి 1 లైక్ 1 కామెంట్ ఉంది. సో లైక్ని బేస్ చేసుకున్నాం కాబట్టి 2 లైక్స్ ఉంది కాబట్టి ఈ 11 మూవీ అనేది ఫస్ట్లో రికమెండేషన్ వచ్చింది. సో ఈ విధంగా మీరు రికమెండేషన్ ఇస్తే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఓపెన్ చేసే వెబ్సైట్ని, ఏమున్నాయి ఏంటి అనేది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మూవీ కదా 11 మూవీ. సో ఈ 11 మూవీని ఓపెన్ చేస్తున్నాను నేను. నాకు కూడా ఈ మూవీ నచ్చింది.
అయిపోయింది. సో ఈ మూవీని నేను లైక్ చేయాలి అనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్. సో ఆ మూవీ లింక్ పైన క్లిక్ చేసినట్టయితే ఆ మూవీకి సంబంధించిన డీటెయిల్స్ ఓపెన్ అయ్యాయి. కేటగిరీ మూవీ అని ఉంది అండ్ కొంచెం డిస్క్రిప్షన్ ఇచ్చాను, కొన్ని ట్యాగ్స్ ఇచ్చేసాను అండ్ లైక్స్ =2 అని ఉంది. అండ్ ఇక్కడ మీరు గమనించినట్టయితే కనుక కామెంట్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. బట్ ఇక్కడ ఏం చూపిస్తున్నది, యూ మస్ట్ లాగిన్ టు పోస్ట్ ఏ కామెంట్. సో మనం వెబ్సైట్ ఓపెన్ చేయగానే డైరెక్ట్ రికమెండేషన్స్ అనేవి కనిపిస్తాయి. బట్ మీరు వాటిని లైక్ చేయాలనుకున్నా, ఆ పోస్ట్కి కామెంట్ చేయాలనుకున్నా, లేదా వేరే ఎవరినైనా ఫాలో అవ్వాలి అనుకున్నా, వేరే ప్రొఫైల్ ఓపెన్ చేసి వాళ్ళు ఏ పోస్ట్ని షేర్ చేశారని చూడాలి అనుకున్నా, వీటన్నింటికి లాగిన్ అనేది మ్యాండేటరీ అనమాట. ఓకే, సో అలా లాగిన్ అయితేనే అప్పుడు మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. కామెంట్స్ చేయడానికి, లైక్స్ చేయడానికి యాక్సెస్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టాము. సో ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. అండ్ ఇక్కడ లాగిన్ క్లిక్ చేశాక మీకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని అడుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు లాగిన్ అయిపోవచ్చు. సో ఇక్కడ నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయ్యాక ఇక్కడ మనకు సక్సెస్ఫుల్గా ఓపెన్ అయిపోయింది కదా. సో ఓపెన్ అయిపోయాక ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఆప్షన్స్ ఏమి అనిపిస్తాయి అంటే, మీరు ఇక్కడ ఓపెన్ చేయగానే చూడండి, ఇంతకుముందు పోస్ట్కి చూసినప్పుడు మీకు అక్కడ సేవ్ కానీ, కంప్లీటెడ్ కానీ, అన్ఫాలో కానీ, లైక్ కానీ ఇలాంటి ఆప్షన్స్ రాలేదు. ఇప్పుడు మనం లాగిన్ అయ్యాం కాబట్టి పోస్ట్ని లైక్ చేయొచ్చు, లేదా ఆ పర్సన్ని ఫాలో అవ్వచ్చు, అన్ఫాలో అవ్వచ్చు, డిస్లైక్ చేయవచ్చు, ఇలా అనమాట. అండ్ ఇక్కడ మనకి ఇంకోటి 2 ఆప్షన్స్ వస్తున్నాయి, సేవ్ అండ్ మార్క్ యాజ్ కంప్లీట్ అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్లేసెస్లో చూసుకున్నట్టయితే ఈ లక్నవరం లేక్ అనేది ఉంది కదా. సో ఈ లక్నవరం లేక్ని నేను ఆల్రెడీ విజిట్ చేశాను. సో నెక్స్ట్ టైం నేను ఎప్పుడన్నా ప్లేసెస్కి వెళ్ళి సెర్చ్ చేసినట్టయితే ఈ లక్నవరం లేక్ అనేది నాకు రికమెండేషన్లో రాకూడదు. నేను ఆల్రెడీ చూసేసాను కాబట్టి నాకు కొత్త ప్లేసెసే కావాలి అనుకున్నాను. అప్పుడు ఏం చేస్తానంటే లక్నవరం లేక్కి మార్క్ యాజ్ కంప్లీటెడ్ ఉంది కదా. సో ఈ మార్క్ యాజ్ కంప్లీటెడ్ పైన క్లిక్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుందంటే ఈ పర్సన్ ఆ ప్లేస్ని లేదా ఆ మూవీని ఆల్రెడీ విజిట్ చేశాడు, చూసేశాడు అనేసి దాన్ని కంప్లీటెడ్లో స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు నేను హోమ్ పేజ్ ఓపెన్ చేసినట్టు చూడండి, మనకు నో రికమెండేషన్స్ ఫౌండ్ అని వస్తుంది. సో ఆల్రెడీ చూసిన వాటిని నాకు మళ్ళీ రికమెండేషన్లో రాకూడదు అనుకుంటే కూడా నేను దానికి ఫిల్టర్ అప్లై చేశాను. మరి ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి అనుకుంటే టాప్లో చూసినట్టయితే మనకు కంప్లీటెడ్ ఉంది కదా. సో ఈ కంప్లీటెడ్ పైన క్లిక్ చేయండి. కంప్లీటెడ్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు ఏ మూవీస్ని కానీ, ప్లేసెస్ని కానీ మనం చూసాము, కంప్లీటెడ్లో పెట్టుకున్నాం అనేది ఆ లిస్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఇక్కడ నుంచి మార్క్ యాజ్ ఇన్కంప్లీటెడ్ అని పెట్టుకున్నారు అనుకోండి, మళ్ళీ హోమ్ పేజ్లో అవన్నీ కనిపిస్తాయి. చూడండి, నేను దీన్ని కూడా మార్క్ యాజ్ ఇన్కంప్లీటెడ్ అని ఇచ్చేస్తున్నాను మళ్ళీ. అండ్ హోమ్ పేజ్కి వెళ్ళిపోతున్నాను. అండ్ హోమ్ పేజ్కి వెళ్ళిపోయి చూసినట్టయితే ఇక్కడ మనకు లక్నవరం లేక్ అనేది కనిపిస్తుంది. ఓకే, 1 సెకండ్. ఇది మై సేవ్స్లో కానీ ఇక్కడ మై సేవ్స్లో కూడా ఉంది. ఓకే, సో దీన్ని కూడా అన్సేవ్ చేసేస్తున్నాను. చూడండి, ఇక్కడ లక్నవరం అండ్ 11 మూవీ 2 కనిపిస్తున్నాయి. ఇది మార్క్ యాజ్ కంప్లీటెడ్ గురించి. సేవ్ అంటే ఏంటి అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్లో కొన్ని పోస్ట్ నచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, సేవ్ చేసి పెట్టుకుంటాం కదా. నెక్స్ట్ ఎప్పుడైనా నేను చూడాలి అనుకుంటున్నాను అనేసి ఒక రిమెంబర్ లాగా, మెమొరీ లాగా. సో ఇప్పుడు ఈ సేవ్ అనేది ఆప్షన్ అలాగే. ఇప్పుడు నేను సేవ్ అని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, సో ఈ సేవ్ అనేటివి నాకు మై సేవ్స్లో కనిపిస్తాయి. సో నేను ఎప్పుడన్నా మళ్ళీ ఓపెన్ చేసి క్విక్గా చెక్ చేయాలి అనుకుంటే అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. సో ఈ విధంగా ఒక వెబ్సైట్ని అయితే డెవలప్ చేశాను. ఈ వీడియోని చూసాక మీరు ఒకసారి ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి, abhishek.pythonanywhere.com. మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది అనేసి. ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో దీంట్లో ఉన్నవన్నీ రిజిస్ట్రేషన్ కానీ, లాగిన్ కానీ, లేదా లైక్ ఆప్షను, కామెంట్ ఆప్షను, ఫాలో, అన్ఫాలో, సో వీటన్నిటిని యూజ్ చేసి మనము ఒక పైథాన్ని యూజ్ చేసి అప్లికేషన్ని ఎలా డెవలప్ చేస్తాను అనేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.